ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో దశమస్కంధంలోని విశేషాలు యథాశక్తి తెలుసుకుంటున్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సుఖయోగీంద్రుల వారు పరీక్షిన్ మహారాజునకు శ్రీకృష్ణస్వామి దివ్యలీలా విశేషాలను వర్ణించి చెబుతూ ఉన్నారు. బలరామకృష్ణులు గ్రహణ స్నాన నిమిత్తమై పవిత్రమైనటువంటి శమంత పంచకం అనే క్షేత్రానికి చేరుకోవటం, అక్కడికి బంధువులంతా రావటం, అనేక మంది క్షత్రియులు రావటం, అదేవిధంగా గోపికలు నందుడు ఇత్యాదులు రావటం, వాళ్ళందరూ కలిసి చక్కగా సంభాషించుకోవటం, శ్రీకృష్ణ పత్నులందరూ తమ వివాహ వృత్తాంతములను ద్రౌపదికి తెలియజేయటం, అదేవిధంగా 16,008 మంది శ్రీకృష్ణ పత్నులు తమ వృత్తాంతాన్ని తెలియజేయటం, మేమంతా స్వామితో చక్కగా ఈ జీవితాన్ని గడుపుతూనే ఉన్నతమైన స్థానాన్ని పొందాలి అనే ప్రయత్నం చేస్తున్నాం. కృష్ణుని మీద మాకు భక్తి మాత్రమే, ఇది కేవలము లౌకికమైనటువంటి సంసార బంధం మాత్రమే కాదు అని ఆ పత్నులందరూ తమకున్నటువంటి ఆ శ్రీకృష్ణ భక్తిని అక్కడ ఉన్నటువంటి స్త్రీలందరికీ తెలియజేస్తే వాళ్ళందరూ ఉప్పొంగిపోయారు, ఆనందించారు. ఈలోపు అక్కడికి మహర్షులు వచ్చారు, దివ్య ఋషులు. వశిష్ఠుడు, పరశురాముడు ఇత్యాదిగా కలిగిన ఎంతోమంది దివ్య ఋషులు వచ్చారు. వాళ్ళందరినీ చూడంగానే వాళ్ళు ఎందుకు వచ్చారు? పరమాత్ముడే కృష్ణుడు, అలాగే బలరాముడు కూడా విష్ణువంశ సంభూతుడు, వాళ్ళిద్దరినీ దర్శిద్దామనే కుతూహలంతో మహర్షులు వస్తే ఆ మహర్షుల్ని చూచిన వెంటనే కృష్ణుడు సామాన్య మానవుని వలె లేచి వాళ్ళకి నమస్కారం చేసి ఆ మహర్షుల్ని స్తోత్రం చేస్తున్నాడు, మీరు చాలా గొప్పవారు అని. అలా చేయగా ఋషులు కృష్ణుడు చేసినటువంటి ఆ స్తోత్రాన్ని విని తమలో తాము నవ్వుకుంటూ, మనం పరమాత్ముని స్తుతించాలని వస్తే పరమాత్ముడే లౌకికమైనటువంటి మానవుల యొక్క అనుకరణను అనుసరించి మనల్ని స్తోత్రం చేస్తున్నాడు, మనల్ని మాయలో నెడుతున్నాడు అని తెలుసుకుని ఆ శ్రీకృష్ణ స్వామిని స్తుతిస్తూ ఉన్నారు ఆ మునులందరూ కూడా. మరి కృష్ణస్వామి వారిని ఎందుకు స్తుతించాడు అంటే, పెద్దవాళ్ళని ఎలా గౌరవించాలో ఆ విషయాన్ని సాధారణమైనటువంటి ప్రజలందరికీ తెలియజేయటం కోసం ఆయన చూపించినటువంటి గొప్ప లీల అది. మునయ ఊచుహు యన్మాయయా తత్వ విదుత్తమా వయం విమోహితా విశ్వసృజా మధీశ్వరాః యదీశితవ్యాయతి గూఢ ఈహయా అహో విచిత్రం భగవద్విచేష్టితం. స్వామి కృష్ణ, నీవన్నది నిజమేనేమో, మేము తత్వజ్ఞానులమే కావచ్చు, అదేవిధంగా విశ్వంలో సృష్టి కార్యం నడవడానికి సహకరించేటువంటి ప్రజాపతులం కావచ్చు, మాకు ఎన్నో పదవులు ఉండొచ్చు, అయినప్పటికీ కూడా పరమాత్మవైనటువంటి నిన్ను మేము తెలుసుకున్నాము. కాబట్టి భగవంతుని యొక్క లీలలు ఎంత విచిత్రంగా ఉంటాయో నీ మాటలు వింటూ ఉంటేనే అర్థమవుతూ ఉన్నది. నీ మాయా విలాసమే ఇది, మేము మాయ చేత మోహితులమవుతూ ఉన్నాము. నరచేష్టితేన గూఢహాసన్ అనీశ్వరవత్ ఆచరతి భవాన్. నీవు మానవ రూపాన్ని ధరించినటువంటి వాడవై మానవుల యొక్క మార్గాన్ని వాళ్ళ స్వభావాన్ని అనుకరిస్తూ మమ్మల్ని మోహపెడుతున్నావు. నిజానికి నీవు సామాన్య మానవుడివా? కాదు కాదు, సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణు స్వరూపునివే అని చెప్పి ఈ ఋషులంతా స్తుతించారు. అనీహ ఏతత్ బహుధైక ఆత్మన సృజత్యవత్యత్తిన బధ్యతే యథ భౌమైర్హి భూమి బహునామరూపిణి అహో విభూమ్నః చరితం విడంబనం. ఓ స్వామి, నీకంటూ ప్రత్యేకమైనటువంటి కోరికలు ఎందుకుంటాయి? నీవు కోరికలే లేనివాడవు, అంటే పరిపూర్ణమైనటువంటి స్వరూపుడవు నీవు.
ఒక్కడవే అనేక రూపాలను ధరించి దేహధారులందరిలో అంతర్యామిగా ఉన్నటువంటి వాడివై మమ్మల్ని మోహంలో పడవేస్తూ ఉన్నావు. అంతే తప్ప నీకు కావలసినటువంటివి ఏముంటాయి ఈ లోకంలో? ఎందువల్లంటే నీవు పరిపూర్ణ స్వరూపుడివి కాబట్టి. భగవత్ తత్వం అనేటువంటిది తెలుసుకోవటం చాలా కష్టం. భోక్తృత్వము, కర్తృత్వము ఇత్యాది నిమిత్తములన్నింటినీ కూడా నీవు కలిగిన వాడవైనా లేనట్లుగానే కనిపిస్తూ ఉంటావు. సగుణ స్వరూపుడవు నీవే, నిర్గుణ స్వరూపుడవు నీవే, ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్నటువంటి వాడవు నీవే, సృష్టి స్థితి లయములను ఆచరించేటువంటి వాడవు నీవే. ఒక్కడవైన నీవు అనేక రూపాలలో చక్కగా భాసిస్తూ ఉంటావు. ఎలాగా అంటే మట్టితో చేయబడినటువంటి అనేక రకములైన పదార్థాలు మనకు కనిపిస్తూనే ఉంటాయి. కడవ, కుండ ఇత్యాది పదార్థాలు. అవన్నీ రూపభేదముల్లో కనిపించినప్పటికీ వాటిల్లో ఉన్నటువంటి సత్యమైన పదార్థం ఏమిటంటే మట్టే. అదేవిధంగా అనేక రకాలైనటువంటి రూపాలు కలిగిన దేహధారులలో అంతర్యామిగా ఉన్నటువంటి ఒకే ఒక్క స్వరూపం నీవే. అథాపికాలే స్వజనాభిగుప్తయే బిభర్షి సత్వం కల నిగ్రహాయ స్వలీలయా వేదపథం సనాతనం వర్ణాశ్రమాత్మా పురుషః పరో భవాన్. మరి ఈ మానవ రూపంలో ఎందుకు నీవు కనిపిస్తూ ఉన్నావు? పరమాత్ముడవయ్యుండి కూడా స్వజనాభిగుప్తయే, నీవారైనటువంటి భక్తులందరినీ, సాధు సజ్జనుల్ని రక్షించటం కోసం ఆయా సమయముల యందు అనేక అవతారములను ధరిస్తూ ఉంటావు. అలాగే వర్ణధర్మాలను, ఆశ్రమ ధర్మాలను రక్షిస్తూ ఉంటావు. దాంతోపాటుగా లోకంలో అపకారం చేసేవాళ్ళు ఎవరైతే ఉంటారో, భూమికి భారంగా ఎవరైతే మారుతూ ఉంటారో అలాంటి దుష్టుల్ని నాశనం చేయటానికి కూడా నీవు అవతరిస్తూ ఉంటావు. పురాణమైనటువంటి వేద మార్గాన్ని నిలబెట్టడం కోసం కూడా నీవు ఈ మానవునిగా అవతరిస్తూ ఉంటావయ్యా. నీవు పరిపూర్ణ భగవత్ స్వరూపమే తప్ప వేరొకటి కాదని మేము తెలుసుకున్నాము అని మహర్షులు చెబుతున్నారు. వాళ్ళల్లో వాళ్ళు అనుకున్నారు, మనం దివ్యస్వరూపుడైనటువంటి పరమాత్మను స్తుతిద్దామని వస్తే ఈయన మనల్నే స్తుతిస్తున్నాడేమిటి అని వాళ్ళల్లో వాళ్ళు మనస్సుల్లో కాస్త నవ్వుకుంటూనే ఆ కృష్ణుని యొక్క తత్వం మనకి తెలుసు అన్న విషయాన్ని స్వామివారి ముందు విన్నవిస్తూ ఇలా స్వామిని స్తుతిస్తున్నారు. బ్రహ్మతే హృదయం శుక్లం తపస్వాధ్యాయ సంయమైః యత్రోపలబ్ధం సద్వ్యక్తం అవ్యక్తంచ తతఃపరం. నీ హృదయం అంటే ఏమిటది అంటే సాక్షాత్తు శుద్ధమైనటువంటి ధర్మమే. ఆ ధర్మం అంటే ఏమిటి అంటే సాక్షాత్తు వేదమే. శుద్ధమైన స్వరూపం ఏమిటి అంటే ధర్మము. ఆ ధర్మమే వేదస్వరూపమై ప్రకాశిస్తూ ఉన్నది. ఆ వేదాన్ని ప్రకాశింపజేసే వాళ్ళు ఎవరు అంటే తపస్వాధ్యాయ నిరతులైనటువంటి ద్విజులు. అటువంటి బ్రాహ్మణోత్తముల చేత చక్కగా ఈ వేదం అనేది ప్రకాశంలోకి తీసుకురాబడింది. ఆ వేదస్వరూపుడవు నీవే కదా, అందువల్ల నీకు ఆ విప్రుల యందు అధికమైనటువంటి అభిమానం. బ్రాహ్మణేషు బహుమానం కరోషి, బ్రాహ్మణుల యందు అధికమైనటువంటి ప్రేమని నీవు చూపిస్తూ ఉంటావు. ఎందువల్లంటే కార్యకారణములకు అతీతమైనటువంటి సత్స్వరూపుడవైన నీ దివ్య రూపాన్ని వర్ణించేటువంటి వేదాన్ని చక్కగా ప్రకాశింపజేసేటువంటి వాళ్ళు, లోకహితం కోరేటువంటి వాళ్ళు ఆ ద్విజులు బ్రాహ్మణోత్తములు కాబట్టి, వేదముల వల్లనే శాస్త్రములు కూడా అవగతమవుతున్నాయి కాబట్టి, అలాంటి నీ స్వరూపమైన వేదాన్ని చక్కగా పరిరక్షించి ప్రకాశింపజేసేటువంటి బ్రాహ్మణులంటే నీకు కొంత అభిమానం హెచ్చు. తస్మాత్ బ్రహ్మకులం బ్రహ్మన్ శాస్త్రయోనేః త్వమాత్మనః సభాజయసి సద్ధామ తద్బ్రహ్మణ్యాగ్రణీర్భవాన్. కాబట్టే బ్రాహ్మణులను ఎవరైతే పిలవబడుతూ ఉంటారో అలాంటి వాళ్ళందరినీ, అంటే తత్వజ్ఞానం తెలిసినటువంటి వారు, నిర్మలమైన హృదయం కలిగిన వారు, నిరంతర వేదాధ్యయన సంపన్నులు, అలాగే సమస్త పురాణుల యందు సమానమైన భావం కలిగినటువంటి వారు, లోకహితాన్ని కోరేటువంటి వారు, అలాంటి వారి పట్ల శాస్త్రయోనే, సమస్తమైనటువంటి వేదములకు
శాస్త్రములకు స్థానభూతుడమైనటువంటి నీకు వారి యందు అభిమానం ఎక్కువ. అందువల్లనే సభాజయసి, వాళ్ళని చక్కగా గౌరవిస్తూ ఉంటావు. బ్రాహ్మణ కులం వేద ప్రమాణకస్య తవ ఉపలబ్ధి స్థానం. అంటే ఈ బ్రాహ్మణుల ద్వారా జరిగేది ఏమిటి అంటే ఆ పరమాత్మ యొక్క నిజమైనటువంటి తత్వం అనేది, వేదోక్తమైనటువంటి ఆ స్వామి యొక్క ప్రమాణపూర్వకమైనటువంటి స్వరూపం అనేది అందరికీ తెలియజేయటానికి ప్రధానమైన ఆధారభూతులైనటువంటి వారు బ్రాహ్మణోత్తములు. కాబట్టి త్వం బ్రహ్మణ్యానాం అగ్రణీహి, అటువంటి వాళ్ళందరికీ నీవు ముందుండి నడిపించేటువంటి వాడవు, మంగళస్వరూపుడవు. తత్ప్రవర్తక కర్మ ఆచరసి, అంటే వేదధర్మాన్ని ప్రవర్తింపజేసేటువంటి చక్కని మార్గాన్నే నువ్వు కూడా ఆచరిస్తూ ఉంటావు. ఎందువల్లంటే వేదధర్మాన్ని ప్రవర్తిల్లజేసేటువంటి వాడవు నీవే కాబట్టి. అద్యనో జన్మ సాఫల్యం విద్యాయాః తపసోదృశః త్వయా సంగమ్య సద్గత్యా యదంతః శ్రేయసాం పరః. ఆ ఋషులు అంటున్నారు, ఇన్నాళ్ళకి మా జన్మ సార్థకమైనది, దివ్యమైనటువంటి పరమాత్ముడవైన నీ దివ్య దర్శనం మాకు కలిగినది. మా విద్యకు, తపస్సుకు, మా నేత్రములకు ఈనాటికి కదా సార్థకత. చదువుల్లో ఉన్నటువంటి మర్మం ఏమిటి అంటే భగవంతుని యొక్క తత్వాన్ని తెలుసుకోవటమే. అది తెలియనప్పుడు, ఆ విద్య భగవంతుని యొక్క తత్వాన్ని తెలియజేయనప్పుడు అది నిరర్ధకమే అవుతుంది. అందువల్ల మేము ఎంత శాస్త్రములను వేదములను అధ్యయనం చేసిన వాళ్ళమైనా నీ గురించి తెలిపేటువంటి ఆ విజ్ఞానాన్ని దాంట్లో మేము దర్శించినప్పుడే అవి సఫలత చెందుతాయ్యా. అందువల్ల సమస్తమైనటువంటి శ్రేయస్సులకు ఆధారభూతమైనటువంటి వాడవు నీవే, పరాకాష్ఠ కూడా నువ్వే. సమస్తమైన మంగళాలు పొందాలంటే దానికి ఉన్నతమైనటువంటి నిదర్శనం ఎవరంటే నీవే. నీ అనుగ్రహం పొందినటువంటి వారు సమస్త శ్రేయస్సుల్ని తప్పక పొందుతారు. నమస్తస్మై భగవతే కృష్ణాయ కుంఠమేధసే స్వయోగ మాయయాచ్ఛన్న మహిమ్నే పరమాత్మనే. ఓ స్వామి, నీ లీలా విశేషం మాకు అర్థమైందయ్యా. అకుంఠమేధసే, మొక్కవోనటువంటి దివ్యమైన మేధస్సు కలిగినటువంటి వాడవు నీవు. సమస్తమైన విద్యల స్వరూపము నీవే. ఈ లోకములన్నీ రక్షించటంలో ఎప్పుడు జాగరూకతతో ఉంటావయ్యా. అలాంటి పరమాత్మ స్వరూపుడవైనటువంటి నీకు నమస్కారము. నీ యోగమాయా ప్రభావం చేత నిన్ను నీవు కప్పిపుచ్చుకుని సామాన్య మానవుని వలె కనిపిస్తూ ఉన్నావు, కానీ నీవు పరమాత్మ స్వరూపుడవే. అటువంటి నీకు నమస్కారము అని దివ్య ఋషులంతా నమస్కారం చేస్తున్నారు. నయం విదంత్యమీ భూపాః ఏకారామాశ్చ వృష్ణయః మాయా యవనికాచ్ఛన్నం ఆత్మానం కాలమీశ్వరం. అది ఇందులో ఒక విలక్షణమైన విషయాన్ని చెబుతున్నారు. భగవంతుని సన్నిధిలో ఉండడం వేరు, భగవంతుని యొక్క జ్ఞానాన్ని పొందడం వేరు. ఎప్పుడూ ఆ పరమాత్మ సన్నిధిలోనే ఉంటూ ఆయన్ని సామాన్యునిగా భావించినట్లయితే దానివల్ల ఫలం ఏమున్నది? నీ పక్కనే తిరిగేటువంటి యదువీరులు చాలామంది ఉన్నారు, అలాగే ఎంతోమందిని అనుచరులు ఉన్నారు. వీళ్ళందరూ చాలామంది నిన్ను పరమాత్మగా ఎరుగక ఇంకా అజ్ఞానంలోనూ కొట్టుమిట్టాడుతూ ఉంటారు. అదేవిధంగా దేవత ఉండేటువంటి దేవాలయానికి వెళ్ళిన సందర్భంలో అక్కడున్నటువంటి చక్కని అర్చావతారాన్ని మనం దర్శించినప్పుడు, అందులో పరమాత్మను ధ్యానించినప్పుడే ఆ దర్శనం అనేది సార్థకమవుతుంది. ఎన్నిసార్లు దర్శించినా, మనం ఎంత సమీపంగా వెళ్ళినా, ఎంత దగ్గరగా ఉండి చూసామనేది ప్రధానం కాదు. ఆ చూసినప్పుడు మన మనస్సు స్వామి యొక్క లీలయందు ఎప్పుడైతే లగ్నం అవుతుందో అది మాత్రమే పరమాత్మ దర్శనం అవుతుంది. అదే మహర్షులు చెబుతున్నారు. నీ పక్కన ఎంతోమంది ఉన్నారు, అనుచరగణం, భూపాలులు, వీళ్ళంతా నీతో కలిసి తిరుగుతూ ఉంటారు, నిన్ను పిలుస్తూ ఉంటారు, నీవు వాళ్లకు స్నేహితుడవు, బంధువి కూడా. అయినప్పటికీ ఏకాంతంగా నీ దగ్గర ఎల్లప్పుడూ ఉండేవారు కూడా నీ యొక్క దివ్యత్వాన్ని, నీలో ఉన్న పరమాత్మతత్వాన్ని తెలుసుకోలేకపోతూ ఉన్నారు. ఎందువల్లంటే యవనిక, మాయాయవనిక అచ్ఛన్నం, మాయా అనబడేటువంటి తెరతో నీవు కప్పబడి ఉన్నావు. అలాంటి నిన్ను, కాలస్వరూపుడమైనటువంటి నిన్ను తెలుసుకోవాలంటే
ఒకంత విలక్షణమైనటువంటి జ్ఞానంతోనే పరిశీలించవలసి ఉన్నది. కృష్ణుడు అంటే మానవ మాతృడు అని అనే భావన కాదు, నీవు సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణు స్వరూపుడవే. యథా శయానః పురుషః ఆత్మానం గుణతత్వదృక్ నామమాత్రేంద్రియాభాతం న వేద రహితం పరం. ఇంకొక చక్కని ఉదాహరణ చెబుతూ ఉన్నారు. నిద్రపోయినప్పుడు అనేక రకాలైనటువంటి కళలు వస్తూ ఉంటాయి. ఆ కళల్లో మనం ఎన్నో రూపాల్లో కనిపిస్తూ ఉంటాం, అదే నిజం అనుకుంటాం. మరి ఆ స్వప్నం వీడిపోయి మేల్కున్న తర్వాత మన పేరు మనదే, మన రూపం మనదే. కళలో కనిపించినటువంటి అవతారాలు ఆ తర్వాత మేల్కున్న తర్వాత మనకు ఉంటాయా? ఉండవు కదా. అలాగే ఈ జీవితం కూడా స్వప్నం లాంటిదే, కళ లాంటిదే అని చెబుతున్నారు. ఈ జీవితంలో మనం అనుభవించేటువంటి ఇంద్రియ సుఖాలు కానీ, ఈ విషయభోగాలు కానీ, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కళ లాంటివే. కళలో కనిపించినటువంటి విషయాలు ఎలాగైతే అసత్యమవుతూ ఉంటాయో, మేల్కొన్న తరువాత తద్విరుద్ధమైనటువంటి నిజం అవగతమవుతుందో, అదేవిధంగా ఈ జీవితంలో మనం ఈ విషయ సుఖాల్లో పడి కలల వంటి విషయ సుఖాల్ని నిజమనేటువంటి భ్రాంతితో భగవత్తత్వాన్ని మర్చిపోతూ ఉంటాము. అందువల్ల నీ మాయను దాటగలిగినటువంటి వారు ఎవరూ లేరయ్యా అని ఆ స్వామిని స్తోత్రం చేస్తూ ఉన్నారు. ఏవంత్వా నామమాత్రేషు విషయేష్వింద్రియేహయా మాయయా విభ్రమచిత్తో నవేద స్మృత్యుపప్లవాత్. కాబట్టి స్వప్నంతో సమానమైనటువంటి ఇంద్రియ ప్రయోజనముల యందు కోరిక కలిగి ఆరాటపడుతూ వాటి వెంట పడేటువంటి లౌకికమైన జనులు, వాళ్ళు నీ మాయా ప్రభావం చేత భ్రమించినటువంటి మనస్సు కలిగినటువంటి వారై వివేకము నశించటం వల్ల, స్మృత్యుపప్లవాత్ వివేక నాశాత్, వివేకము నశించటం వల్ల భ్రమించినటువంటి చిత్తము కలిగినటువంటి వారై నీ మాయా అనేటువంటి తెరలో మరుగున ఉన్నటువంటి నిన్ను గమనించలేక సామాన్య మానవునిగా భావన చేసి వాళ్ళందరూ పొరబడి ఈ సంసారంలోనే కొట్టుబిట్టాడుతున్నారయ్యా. తస్మాద్యతే దదృశిమాఘ్రిమమౌఘమర్ష తీర్థాస్పదం హృది కృతం సువిపక్వయోగై ఉత్సిక్త భక్త్యుపహతాశయ జీవకోశాః ఆపుర్భవద్గతి మథోనుగృహాణ భక్తాన్. కాబట్టి సమస్తమైన పాపాలను కడిగేదేమిటి? గంగా నది. అలా అందరి పాపాలను ప్రక్షాళన చేసేటువంటి గంగా నది, పవిత్రమైనటువంటి తీర్థము నీ పాదపద్మముల నుంచి ఉద్భవించింది. అంటే నీ పాద రజస్సు ఎంత పవిత్రమైనదో కదా. ఆ విషయాన్ని గుర్తు చేసుకుని ఆ పవిత్రమైన చక్కని తీర్థస్వరూపమైనటువంటి నీ పాదార విందాలను ఎవరైతే హృదయంలో పెట్టుకుంటారో వాళ్ళు మహాయోగులు. మంచి పరిణతి చెందినటువంటి చక్కని ఆ విద్యలో, యోగ విద్యలో నిష్ణాతులై నీ గురించి తపించేటువంటి యోగులు మాత్రమే తమ హృదయంలో అటువంటి నీ దివ్య స్వరూపాన్ని, నీ చరణార విందాలను నిలబెట్టుకోగలుగుతారు. అతిశయించిన ఆర్ద్రతతో కూడినటువంటి దివ్యమైనటువంటి భక్తితో మాత్రమే నీవు వశమవుతావు తప్ప వేరొక విధంగా ఎవరూ నిన్ను పొందలేరు. ఈ జనన మరణ బంధములన్నీ నశించాలి అంటే ఆర్ద్రతతో కూడినటువంటి భక్తి ఉండాలి. ఉత్సిక్త భక్త్యుపహతాశయ జీవకోశాః. అతిశయించిన భక్తితోనే అహంకార మమకారాలన్నీ నశించిపోవాలి. ఆ అహంకారం ఎప్పుడైతే పోతుందో, కర్తృత్వ బుద్ధి పోతుందో, అప్పుడు నీ అనుగ్రహం లభిస్తుంది. ఆపుహు భవద్గతిం అథో అనుగృహాణ భక్తాన్. ఎప్పుడైతే పరిణితి చెందుతుందో జ్ఞానం, అప్పుడే నీ అనుగ్రహం లభిస్తుంది. అందువల్ల మమ్మల్ని కూడా అనుగ్రహించి ఆ విధంగా అని ఋషులు కోరుతున్నారు. వారికి లేదా పరిపక్వత? అంటే జ్ఞానానికి హద్దు లేదు. నిజంగా భగవద్ అనుగ్రహానికి ముఖ్య కారణం ఏమిటంటే జ్ఞానంతో పాటు వినయం. ఆ వినయ గుణం ఎప్పుడైతే ఉన్నదో పరమాత్ముడు వారి వశం అయిపోతాడు. ఇంతమంది ఋషులు తపశ్శక్తి సంపన్నులైనా పరమాత్మను, మానవ రూపంలో ఉన్న పరమాత్మను గుర్తించి ఇంకా నీ యొక్క తత్వాన్ని మాకు తెలియజేయి, అనుగ్రహించని ప్రార్థన చేస్తున్నారు తప్ప ఓహో కృష్ణ మాకు తెలుసులే అనేటువంటి అహంకారం వారిలో రవ్వంతైనా కనిపించట్లేదు. అది మహర్షుల యొక్క గొప్పతనం. అందరూ మహర్షులు ఎందుకు అవ్వలేరు అంటే
జ్ఞానం ఉన్నప్పటికీ క్షమాగుణం ఉండాలి. అలా ఉన్నటువంటి వాళ్ళే మహర్షి శబ్దానికి యోగ్యులవుతారు. శ్రీ సుక ఉవాచ ఇత్యనుజ్ఞాప్య దాశార్హం ధృతరాష్ట్రం యుధిష్ఠిరం రాజర్షే స్వాశ్రమాన్ గంతుం మునయో దధిరే మనః. ఈ విధంగా ఆ వచ్చిన ఋషులందరూ పరమాత్ముడైనటువంటి కృష్ణస్వామిని చక్కగా స్తోత్రం చేసి అక్కడే ఉన్నటువంటి ధర్మరాజును ధృతరాష్ట్రుణ్ణి వీళ్ళందరినీ పలకరించి అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోవటానికి సంసిద్ధమవుతూ ఉన్నారయ్యా ఓ పరీక్షిన్ మహారాజా అని సుఖయోగీంద్రుల వారు పరీక్షిన్ మహారాజునకు తెలియజేశారు. తద్వీక్షతానుపవృజ్య వసుదేవో మహాయశాః ప్రణమ్య చోపసంగృహ్య బభాషేదం సుయంత్రితః. అలా బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఆ ఋషుల దగ్గరికి వసుదేవుడు వచ్చాడు. శ్రీకృష్ణస్వామి తండ్రి ఆ వసుదేవుడు వచ్చి వారికి నమస్కరించాడు. ఎలాంటి వాడు వసుదేవుడు? మహాయశాః, గొప్ప కీర్తి కలవాడు. ఎందువల్ల అంటే పరమాత్ముడు ఆయన పుత్రునిగా జన్మించాడు కాబట్టి ఆయన గొప్పవాడు. ఆయన నమస్కారం చేశాడు. ఋషులకు నమస్కారం చేసి ఎంతో నియమబద్ధంగా ఎక్కువ తక్కువ కాకుండా సందర్భోచితమైనటువంటి చక్కని ఉచితమైన మాటలను ఆ మహర్షులతో మాట్లాడుతున్నాడు. వసుదేవ ఉవాచ, వసుదేవుడు ఏమంటున్నాడు? నమో వస్సర్వదేవేభ్యః ఋషయ శ్రోతుమర్హత కర్మణా కర్మ నిర్హారో యథా స్యాత్ నస్తదుచ్యత. దేవతాస్వరూపులైనటువంటి ఓ మహర్షులారా, మీ అందరికీ వందనము. నేను అడిగేటువంటి ప్రశ్నని మీరు వినాలని నేను కోరుకుంటున్నాను. దయచేసి నా విన్నపాన్ని మీరందరూ ఆలకించండి. ఏ కర్మ ఆచరించడం ద్వారా కర్మల ద్వారా వచ్చేటువంటి పాపం కానీ ఆ కర్మ ఫలితం కానీ నశించిపోతుందో చెప్పండి. ఈ ప్రాపంచికమైనటువంటి వ్యామోహాలకు సంబంధించిన కర్మల నుంచి విముక్తి పొందాలంటే నేను ఏ కర్మను ఆచరించాలి, నేను ఏం చేస్తే ఈ వ్యామోహ సంబంధమైనటువంటి కర్మల నుంచి విముక్తి లభిస్తుందో మార్గం చెప్పండి అని ఆ మహర్షుల్ని అడిగాడు. అంతమంది గొప్పవారు వచ్చారు కదా అని వసుదేవుడు. నారద ఉవాచ, ఆ వచ్చిన నారదుల్లో దేవర్షి నారదుల వారు ఉన్నారు. ఆయన వసుదేవుని మాట విని ఒకంత ఆశ్చర్యపడి తనలో తాను నవ్వుకుంటూ నాతి చిత్రమిదం విప్రాహ వసుదేవో బుభుత్సయ కృష్ణం మత్వార్భకం యన్నః పృచ్ఛతి శ్రేయ ఆత్మనః. ఓ బ్రాహ్మణోత్తములారా, దేవర్షులారా, వసుదేవుడు మీ దగ్గరకు వచ్చి ఈ విధంగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాడని మీరు ఆశ్చర్యపడకండి. ఎందువల్ల అంటే నిజమైనటువంటి జ్ఞానాన్ని అందించేటువంటి పరమాత్మ వారి దగ్గరే ఉన్నాడు. వసుదేవుని దగ్గర కుమారుడై కనిపిస్తూ ఉన్నాడు. కృష్ణం మత్వా అర్భకం యన్నః పృచ్ఛతి శ్రేయ ఆత్మనః. తన దగ్గరున్నటువంటి కృష్ణుడు, ఆయన ఎవరు? పరమాత్ముడన్న విషయాన్ని వసుదేవుడు ఆ క్షణంలో మరిచిపోయాడు. మరిచిపోయి కృష్ణుణ్ణి పిల్లవానిగానే భావించి మాయకి లోనై ఋషుల్ని ప్రశ్న వేయటం అనేది ఎంత తెలివి కలిగినటువంటి పనిది. సరైన మార్గాన్ని సూచించేటువంటి పరమాత్మ వసుదేవుని సన్నిధిలోనే ఉన్నాడుగా కృష్ణుని రూపంలో. కానీ వసుదేవుడు ఋషుల్ని ఎందుకు అడుగుతున్నాడు? తన శ్రేయస్సు కోసం. ఇది నిజంగా ఆశ్చర్యకరమే, కానీ ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఎందువల్లంటే దానికి ఉదాహరణ చెబుతున్నారు నారదుల వారు. సన్నికర్షో హి మర్త్యానాం అనాదరణ కారణం గాంగం హిత్వా యథాన్యాంభః తత్రత్యో యాతి శుద్ధయే. ఎప్పుడూ గంగా తీరంలోనే నివసించేటువంటి వానికి ఆ గంగ యొక్క మహిమ అంతగా తెలియదు. అందులో స్నానం చెయ్యాలని అనుకోడు. ఎప్పుడో ఒకసారి చేస్తాడు. ఒకే పుణ్యక్షేత్రంలో ఎప్పుడు నివాసం ఉండేటువంటి వాళ్ళకి రోజు చూస్తూనే ఉన్నాం కదా దేవుణ్ణి అనిపిస్తుంది ఆ క్షేత్రంలో. వేరెక్కడికో వెళ్ళి తీర్థ స్నానం చేసి పుణ్యం సంపాదించుకోవాలనుకుంటారు తప్ప తామున్న చోటే పవిత్రమైన గంగ ఉందండి అనేటువంటి ఆలోచన కలగదు. గాంగం హిత్వా యథాన్యాంభః తత్రత్యో యాతి శుద్ధయే. తాను నివాసం ఉంటున్నటువంటి పవిత్రమైన ఆ గంగా తీరాన్ని విడిచి మళ్ళీ పుణ్యం కోసం వేరే పుణ్యక్షేత్రానికి వెళ్ళడానికి ఆలోచిస్తాడు. అది మానవ నైజం. అలాగే గంగ వలె పవిత్రుడైనటువంటి పరమాత్మ స్వరూపుడైన కృష్ణుడు తన దగ్గరే ఉన్నా అన్యతీర్థాల వలె వచ్చినటువంటి మిమ్మల్ని అందరినీ కూడా వసుదేవుడు ఆ విషయాన్ని మర్చిపోయి ప్రశ్నిస్తున్నాడు. ఇందులో ఆశ్చర్యపడనవసరం లేదు.
యస్యానుభూతి కాలేన లయోత్పత్యాదినాస్య వై స్వతో అన్యస్మాచ్చ గుణతో నకుతశ్చ నరిష్యతి. ఈ జగత్తులో జరిగేటువంటి విచిత్రాలు ఎన్నో ఉన్నాయి. సృష్టి, స్థితి, లయము ఇవన్నీ కూడా మెరుపులాగా జరిగిపోతూనే ఉంటాయి. ఎవరి వల్ల అంటే పరమాత్మ యొక్క సంకల్ప మాత్రం చేత. ఆయన వాటి కోసం ప్రయాసపడడు కూడా. అవి స్వాభావికంగా వాటంతటవి జరిగిపోతూ ఉంటాయి. వాటికి కారణం పరమాత్మై ఉంటాడు. కానీ ఆ పరమాత్మ మాత్రం దృశ్యమానం అవుతాడా? దాని వెనకాల ఉన్నటువంటి నిజమైన పదార్థము, శక్తి అయినటువంటి పరమాత్ముడు మాత్రం శాశ్వతంగా నిలిచి ఉంటాడు. ఈ సృష్టి జరుగుతుంది, స్థితి జరుగుతుంది, మళ్ళీ లయం అవుతుంది, మళ్ళీ సృష్టి వస్తూ ఉంటుంది. ఇవన్నీ మారుతూ ఉంటాయి. సృష్టి నశించింది కదా అని కారకుడైనటువంటి పరమాత్మకు ఏ విధమైనటువంటి నాశము ఉండదు. ఆయన శాశ్వతంగా నిలిచి ఉంటాడు. దీనికి ఉదాహరణ ఏమిటి అంటే కుండయే. ఆ కుండ పగిలిపోయినప్పుడు ఆ కుండ లేదు కానీ కుండకు కారణమైనటువంటి పదార్థం, ప్రధాన పదార్థం మట్టికి నాశనం లేదుగా. అది ఏ రూపంలో తయారు చేస్తే ఆ రూపం అవుతుంది. కాబట్టి బాహ్యంగా కనిపించేటువంటిది ఏదైతే ఉందో అది నశించినప్పటికీ కూడా దానికి ముఖ్య కారణమైనటువంటి పదార్థం, శక్తి ఏదైతే ఉంటుందో అది శాశ్వతంగా నిలిచి ఉంటుంది. అలాంటి వాడే పరమాత్మ. ఈ శ్రీకృష్ణుడు మాయారూపుడై ఇన్ని లీలలు చేస్తూ ఉన్నాడు కానీ సమస్తమైన విశ్వాన్ని నడిపించేది కృష్ణ పరమాత్మయే కదా అని నారద మహర్షి ఆ ఋషులందరితో చెబుతూ ఉన్నారు వసుదేవుని ఎదుటే. మరి ఆ తరువాత ఏం జరిగిందో మనం ఆ విశేషాలు మళ్ళీ తెలుసుకుందాం. ప్రస్తుతం క్షమా ప్రార్థనాదులతో ఈ కార్యక్రమాన్ని పరిసమాప్తం చేసుకుందాం. అథ క్షమా ప్రార్థన. యదక్షర పద భ్రష్టం మాత్రాహీనంచ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.